హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ చెప్పాలంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. 2025 జూన్ 15 midnight 1:30 అయింది టైం. మేము ఒక హాంటెడ్ హిల్కి వెళ్ళాము. అక్కడ ఒక లోకల్ విలేజర్స్ నాతో ఇలా అన్నాడు, 10 years నుండి ఈ కొండ మీద ఎవరూ వెళ్ళట్లేదు, వెళ్ళిన వాళ్ళు తిరిగి రావట్లేదు. కానీ మన రవి అన్న ఇన్ఫ్లుయెన్సర్స్ బ్యాచ్, ఇది చాలా ఛాలెంజింగ్గా ఉందని ఫిక్స్ అయ్యాడు. ప్రియా భయపడి నేను రాను అని చెప్పింది. కానీ సురేష్ పెద్ద డైలాగ్ ఇచ్చాడు, నువ్వు ఎలాగో మంత్లీ 50 వీడియోస్ ఇస్తావు కదా, ఈ వీడియో వైరల్ అవుతుంది అని. ఇక కథలోకి వెళ్తే, కార్ పార్కింగ్లో దిగాక ఫస్ట్ స్ట్రేంజ్ సైన్. మేము తీసిన ప్రతి ఫోటోలో ఏదో అన్యూజువల్గా కనిపిస్తుంది. గూగుల్ మ్యాప్స్ లైవ్ లొకేషన్లో మేమంతా కార్ నుండి బయటికి దిగాము అని చూపిస్తుంది, కానీ మేమంతా కార్ లోపలే ఉన్నాము. అనిల్ ఫ్రస్ట్రేషన్లో ఏదో గ్లిచ్ ఉంటుందిలే అని అన్నాడు. అప్పుడు నా ఫోన్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, మెమొరీ ఫుల్ అని. కానీ నేను 128 GB ఎంటీ ఫోన్ తీసుకున్నాను. కొండ ఎక్కడం స్టార్ట్ చేసాం. రాత్రి 2 గంటలు అయింది. అది ఎగ్జాక్ట్లీ నా లాస్ట్ సీన్ టైం వాట్సాప్లో. మీదకి వెళ్ళగానే సడన్గా అందరి ఫోన్లో సిగ్నల్ పోయింది. కానీ స్ట్రేంజ్గా ఒక్కొక్కరికి నో సర్వీస్ కనిపించినా సరే ప్రియా ఫోన్లో కాల్ కనెక్టెడ్ అయ్యి ఉంది. స్క్రీన్ మీద ఏదో అన్నోన్ నెంబర్, డ్యూరేషన్ చూస్తే మాత్రం 0000 అని ఉంది. ఫోన్లో నుంచి నెమ్మదిగా వాయిస్ వస్తుంది, ఇష్ అంటూ. అప్పుడు నా రైట్ ఇయర్ దగ్గరికి ఒక అమ్మాయి వాయిస్, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అని వినిపించింది. నేను సడన్గా వెనక్కి తిరిగి చూస్తే అందరూ ఫోన్ చూస్తూ ఉన్నారు. ప్రియా నన్ను ఇలా అడిగింది, నీ ముందు ఒక ఫిగర్ కనిపిస్తుందా అని. కానీ నాకు ఎవరు కనపడట్లేదు. అప్పుడు సురేష్ ఫోన్ ఫ్లాష్ లైట్ వేశాడు. ఆ లైట్లో మనం చూసిన ప్రతి షాడో ఆపోజిట్ డైరెక్షన్కి మూవ్ అవుతుంది. అనిల్ ఉండి ఏదో రిఫ్లెక్షన్ ఏమో అని చెప్పాడు. కానీ అప్పటికి ప్రియా ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి షాక్ అయింది. కెమెరాలో మనం 4 కనిపిస్తున్నారు, కానీ లెన్స్ రిఫ్లెక్షన్లో 5 మంది కనిపిస్తున్నారు. ఫస్ట్ సురేష్ కనపడకుండా పోయాడు. ఎగ్జాక్ట్గా ఆ సెకండ్లో ఫోన్స్ అన్నీ ఆన్ అయ్యాయి. అందరికి నోటిఫికేషన్ వచ్చింది, సురేష్ ట్యాగ్డ్ యూ ఇన్ ఎ స్టోరీ అని. కానీ ఓపెన్ చేసి చూస్తే బ్లాక్ స్క్రీన్. తర్వాత అనిల్, నన్ను ఎవరో పిలుస్తున్నారు, ఒక అమ్మాయి గొంతు వస్తుంది అని చాలా భయపడుతూ చెప్తున్నాడు. అప్పుడు అందరికి వినిపించింది అనిల్ అనిల్ అని పెద్ద వాయిస్లో. అనిల్ పరిగెత్తడం స్టార్ట్ చేశాడు, కానీ ఒక్క సెకండ్లో మొత్తం సైలెంట్ అయిపోయింది. అప్పుడే దూరంగా ఒక పాతబడిన టెంపుల్ కనపడింది. సడన్ గా ప్రియా ఏదో నన్ను ఫాలో అవుతుంది అని చెప్పింది. నేను ఫ్లాష్ లైట్ వేసి చూస్తే టెంపుల్ స్టెప్స్ మీద ఫ్రెష్ బ్లడ్ స్టెయిన్స్. ప్రియా సడన్ గా నేను మళ్ళీ పుట్టాను అని రిపీట్ చేస్తుంది. నేను తనను షేక్ చేయగానే ప్రియా ఐస్ బ్లాక్ అయిపోయాయి. నా చెవిలో మళ్ళీ అమ్మాయి వాయిస్ వినిపించింది, పరిగెత్తకు, గేమ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అని వినిపించింది. నేను కొండ నుండి పరిగెత్తినప్పుడు నా పక్కన ఉన్న ట్రీస్ అన్నీ బ్లడీ హ్యాండ్స్ లా కనపడుతున్నాయి. నా ఫోన్ ఆటోమేటిక్గా వీడియో రికార్డ్ స్టార్ట్ చేసింది. స్క్రీన్ మీద మొత్తం 00 టైమర్ కౌంట్ చేస్తుంది. సేమ్ అదే వాయిస్ మళ్ళీ వినపడింది, టైమర్ 0 అయినప్పుడు నీ టైం కూడా అయిపోతుంది అని చెప్తుంది. నేను లాస్ట్ ఈ కార్ దగ్గరికి వెళ్ళాను. రేర్ వ్యూ మిర్రర్లో ఒక ఫిగర్ కనపడింది, భయంకరంగా నవ్వుతూ. నేను భయపడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఒక కానిస్టేబుల్ చూసి, మీరు ఒక్కరే వచ్చారా, మిగతా వాళ్ళు రికార్డ్స్లో 2 years నుంచి మిస్సింగ్ అని చెప్పాడు. తన దగ్గర ఉన్న FIR కాపీలో చూస్తే డేట్ జూన్ 13, 2023 అని ఉంది. నెక్స్ట్ డే న్యూస్లో చూస్తే 4 youths మిస్సింగ్. ఆ ఫోటోలో చూస్తే నేను కూడా ఉన్నాను. సడన్ గా కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. వాట్సాప్ స్టేటస్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఒక బ్లడ్ ఫిగర్ విత్ టెక్స్ట్, నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళలేవు అని రాస్తుంది. గాయ్స్, ఈ షార్ట్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.